హాయ్, హలో, వెల్కమ్ టు అవి సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. గల్లీ గ్యాంగ్స్టర్స్ ఈ మూవీ నిన్నే ప్రేక్షకుల ముందుకు రావడం అయితే జరిగింది. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే, ముందుగా కథ గురించి చెప్పాలి అంటే, గల్లీ గ్యాంగ్స్టర్స్ మూవీ నెల్లూరు పరిసర ప్రాంతంలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. గాంధీ, తప్పెట్లు, మూగోడు, చెత్తోడు, కర్రోడు, క్వార్టర్ అనే పేర్లతో నెల్లూరు గల్లీలో పెరుగుతున్న అనాథల కథే ఈ చిత్రం. ఆ గల్లీని ఎప్పటి నుంచో తన గుప్పెట్లో పెట్టుకున్న గోల్డ్ రెడ్డి అనే రౌడీ షీటర్ అక్కడ ఉన్న అనాథల్ని తీసుకెళ్లి వాళ్లతో డ్రగ్స్ అమ్మిస్తూ నేరాలు చేయిస్తూ ఉంటాడు. గాంధీ అనే వ్యక్తి గోల్డ్ రెడ్డి కింద పనిచేస్తూ ఉంటాడు. గాంధీ ప్రియురాలు లక్ష్మిని గోల్డ్ రెడ్డి ఏడిపిస్తాడు. అదేవిధంగా ఆ గల్లీ ప్రజలని భయపెడుతూ ఉంటాడు. ఆ గల్లీ కుర్రాళ్ళకి సత్య అని చదువుకున్న యువకుడు తోడవుతాడు. ఆ తర్వాత గోల్డ్ రెడ్డి చేస్తున్న అన్యాయాన్ని అర్థం చేసుకున్న గల్లీ కుర్రాళ్ళు గల్లీ గ్యాంగ్స్టర్స్ ఎలా మారారు, ఆ ఆరుగురు అనాథలు ఎలా కలిశారు, గోల్డ్ రెడ్డిని ఎలా ఎదిరించారన్నదే అసలు కథ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, డైరెక్టర్ వెంకటేష్ కథలోకి నెమ్మదిగా ప్రేక్షకులను తీసుకెళ్లాడు. రొటీన్గా వచ్చే సన్నివేశాలు కామెడీతో ఫస్ట్ హాఫ్ సాగుతుంది. కాస్త బోరింగ్ అనిపించిన అక్కడక్కడ నవ్వించే సీన్స్తో కొద్దిగా కవర్ చేశారని చెప్పవచ్చు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, గల్లీ కుర్రాళ్ళు రౌడీ షీటర్ గోల్డ్ రెడ్డి మధ్య జరిగే సన్నివేశాల్లో అంతగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కథను కాస్త సాగదీసినట్లు అనిపించింది. డైరెక్టర్ ఎంచుకున్న కథే పాతదే. అలాంటి కథను డైరెక్టర్ స్క్రీన్పై చూపించిన విధానంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సినిమా అయితే అస్సలు బాగాలేదనే చెప్పవచ్చు.